సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బీఆర్ఎస్ యువజన నేత జవ్వన కనకరాజు ఇంట్లో డబ్బుందని కాంగ్రెస్ బీజేపీ ఫిర్యాదు చేశాయి. అనారోగ్యంగా ఉండటంతో తన భార్యను కనకరాజు హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి తాళం తీయాలని కనకరాజులు పోలీసులను డిమాండ్ చేశారు. ఇక సుమారు 2 గంటల తర్వాత మీడియా ఈసీ అధికారుల సమక్షంలో పోలీసులు ఇంటి తాళం తీశారు. సుమారు 40 నిమిషాల పాటు ఇంట్లో అణువణువు పోలీసులు సోదాలు చేయగా కేవలం 250 రూపాయల చిల్లర నాణేలు మాత్రమే లభ్యమైనట్లు ఏసీపీ మధు వెల్లడించారు. ఇక పోలీసులు ఎన్నికల అధికారులు కావాలనే ఓవర్ యాక్షన్ చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బీఆర్ఎస్ యువజన నేత జవ్వన కనకరాజు ఇంట్లో డబ్బుందని కాంగ్రెస్ బీజేపీ ఫిర్యాదు చేశారు. ఇక అయితే అనారోగ్యంగా ఉండటంతో తన భార్యను కనకరాజు హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి తాళం తీయాలని కనకరాజులు పోలీసులను డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల తర్వాత మీడియా ఈసీ అధికారుల సమక్షంలో పోలీసులు ఇంటి తాళాలు తీశారు. సుమారు 40 నిమిషాల పాటు ఇంట్లో అణువణువు పోలీసులు సోదాలు చేయగా కేవలం 250 రూపాయల చిల్లర నాణేలు మాత్రమే లభ్యమైనట్లు ఏసీపీ మధు వెల్లడించారు. పోలీసులు ఎన్నికల అధికారులు కావాలనే ఓవర్ యాక్షన్ చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పృథ్వీ సార్ వాళ్ళే చూపిస్తారు. మాకు అనుమానం ఉన్న కాడ వాళ్ళు చూపిస్తారు. అరే సాల్ తీరా ఇవ్వద్దు కానీ నువ్వు అంత స్లోగా తీయలేకోండి. పోలీసుల హైడ్రామా నడుస్తున్నది. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్లో ఉన్నాం. అంబేద్కర్ నగర్కు సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు జువ్వన కనకరాజు ఇంట్లో డబ్బులున్నాయని ఎవరో కంప్లైంట్ చేశారనే ఒక నెపంతో ఈరోజు ఉదయం సిద్దిపేట 2 టౌన్ పోలీసులు వచ్చి ఈ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. బహుశా సిద్దిపేట చరిత్రలోనే ఇట్లాంటి సంఘటన బహుశా జరిగి ఉండదు. ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఆ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో, అతని భార్య ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి సిద్దిపేట 2 టౌన్ సంబంధించిన సిఐ మరికొంతమంది పోలీసులు కలిసి వచ్చి ఈ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. ఈ ఇంట్లో డబ్బులున్నాయనే ఒక నెపం మోపి ఆ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళంతా ఆ సమయంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఉన్నారు. అతని భార్యని తీసుకుని ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి సీజ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఈ ఇంటి యజమాని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు జువ్వన కనకరాజు ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి. ఆ సీజ్ చేసిన తాళాన్ని తీయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇంట్లో ఏముందో మాకు లిఖితపూర్వకంగా పోలీసులు ఇవ్వాలి. ఆ లిఖితపూర్వకంగా ఇంట్లో దొరికినటువంటి సామాన్ ఏముంది, డబ్బులు ఏమున్నాయి, మిగతా విషయం ఏమున్నాయో అవి పూర్తిగా తమకు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి, పంచనామా చేయాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు లేని సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. కనకరాజు, మీరు చెప్పండి, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది? సార్, ఈరోజు ఉదయం 8 గంటలకు నేను యశోద హాస్పిటల్కి పోయినా సార్. నాకు స్థానిక 2 టౌన్ సిఐ గారు ఫోన్ చేయడం జరిగింది. మీ ఇల్లు కంపల్సరీ చెక్ చేయాలంటే పక్కపుంటి ఓపెనే ఉంటుంది సార్, అది చూసుకోండి. నేను అందుబాటులో లేను, కీస్ నా దగ్గర ఉన్నాయని చెప్పినా కూడా తను నమ్మకుండా ఒకవేళ మీరు టైంకి కానీ రాకపోతే 15 రకాల చర్యలు తీసుకోబడతాయి మీ మీద,
తప్పకుండా మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను బెదిరియడం జరిగింది సార్. దానికి భయపడి నాకు డాక్టర్ 2 గంటలకు టైం ఉన్నా కూడా నేను వెంటనే రిటర్న్ రావడం జరిగింది. నేను వచ్చి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి కూడా తనని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, కావాలని నా ఇంటి డోర్ తీయడం లేదు, తాళం తీయడం లేదు. నాకు హెల్త్ బాగలేదు, మా మిస్సెస్ ఇప్పుడు హెల్త్ బాగలేదు. వాళ్ళు అది అర్థం చేసుకోకుండా నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు సార్. ఎందుకు మీ ఇల్లు సీజ్ చేస్తున్నామని పోలీసులు అన్నారు? నా దగ్గర మద్యం ఉందని ఇంకేమో ఐటమ్స్ ఉన్నాయని అంటున్నారు. ఆ ఐటమ్స్ పేరు చెప్పమంటే చెప్తలేరు. ఎంత మద్యం ఉందో చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా దగ్గర ఏమైనా దొరికినట్టయితే చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర ఏం లేకపోతే వాళ్ళకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిర్రో ఆ కంప్లైంట్ దారుని ద్వారా ఇక్కడికి పిలిపించి నాకు జరిగిన అవమానాన్ని ఆయన ఇంకా నేను ఒక 10 ఇళ్ళ మీద ఇస్తాను. ఆ 10 ఇళ్ళ మీద కూడా కంపల్సరీగా బీజేపీ వాళ్ళు అండ్ కాంగ్రెస్ వాళ్ళు జరిగే కుట్రలలో భాగంగానే నా మీద ఈ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. వాళ్ళు కేవలం నేను దళితున్నని నన్ను తొక్కేయడానికి ఈ కుట్రలు పండుతున్నారని నా అనుమానం సార్. దీనికి ముఖ్య కారణంగా రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు వీళ్ళిద్దరు ఆడే డ్రామాలలో, చోటేబాయ్ బడేబాయ్ కలిసి ఆడే డ్రామాలలో నన్ను బలి చేస్తున్నారు సార్. నేను దీంట్లో నాది ఏం పొరపాటు లేదు. నేనే 1 అవర్ నుంచి కీది అని బదిలాడుతున్నా కూడా వాళ్ళు తాళం తీయడం లేదు. మరి ఏమైనా డబ్బులు తెచ్చుకొని ఇట్లా జేబులలో పెట్టుకొని నా తలుపులు తీసి ఇంట్లో వేసి నన్ను ఏమైనా కేసులలో ఇరికిద్దామని ప్లాన్ చేస్తారేమో నాకు అర్థమవుతలేదు సార్. ఇది మీరు ఒక సాక్షిగా ఉన్నారు ఇస్తారు కానీ మీరు ఆ సమయంలో సీజ్ చేసిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు జరిగిందన్న? మేము సిఐ గారు, స్థానిక ఎస్ఐ గారు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాను. సిఐ గారు రిక్వెస్ట్ చేసినాను, అదే ఎస్ఐ గారు రిక్వెస్ట్ చేసినాను. మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో ఏమున్నాయి అనేటువంటి సమాచారం మాకు చెప్పండి. మా తమ్ముడు ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాడు, తను రాని పరిస్థితులు ఉన్నాడు. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని అంటే మీకు చెప్పడానికి వీల్లేదు. అందులో సమ్ ఐటమ్స్ ఉన్నాయనేటువంటి సమాచారం మాకంటే ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఆయన ఒక మామూలు కార్యకర్త, ఒక పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్త, మా మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పు. మీకు ఏదైతే ఉందో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి. ఆ ఇంట్లో మీకు ఏం సమాచారం వచ్చింది, మీకు డబ్బులు ఉన్నాయన్నారా, మందు ఉన్నాయన్నారా, ఏమున్నాయన్నా మాకు చెప్పండి అంటే మీకు అలా చెప్పడానికి వీల్లేదు. మాకు ఈ ఐటమ్స్ ఉన్నాయనేటువంటి సమాచారం మాకు వచ్చిందని ఎస్ఐ గారు చెప్పిండ్రు, అదేవిధంగా సిఐ గారు చెప్పిండ్రు, వెంకరెడ్డి గారు చెప్పిండ్రు. మేము ప్రతిఘటించినాం. మేము దళితులము, మా మీద ఇట్లా దాడి చేస్తే మా ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తారు. కాబట్టి మీకు ఏమున్నాయో ఆ ఇంట్లో మాకు లేనప్పుడు మీకు దొరికినాయి మాకు చెప్పండి. మీకు ఆ వ్యక్తి ఎవరో మీకు సమాచారం ఇచ్చిండు కదా, ఆయన మీకు ఏం చెప్పినాడో అవి లేకపోతే మాకు ఎట్లా మాకు రిటర్న్గా రాసి ఇవ్వాలి. మీరు మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది ఈ రోజున అని చెప్పి మేము అడిగితే కూడా దానికి మన సమాధానం చెప్పలేదు. వాళ్ళే మేకులు తెచ్చిర్రు, వాళ్ళే సుత తెచ్చిర్రు, పలగొడతామంటే పలగొట్టడానికి వీల్లేదు. మేము ఖచ్చితంగా ఉంటాం. ఆ ఇంటి యజమాని వచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం. మీరు కూడా ఒక సెంటుని పెట్టుకోండి, సెంటుతో పాటు మేము కూడా ఉంటాం ఇక్కడనే. మేము ఇల్లు పలగొట్టడానికి వీల్లేదు. మా తాళం పలగొడితే మాకు అవమానం జరుగుతుంది కాబట్టి అని చెప్పని చెప్తే అదేవిధంగా ఆ సిఐ గారు, ఎస్ఐ గారు మాకు సహకరించరు. ఇప్పటి వరకు కూడా 1 అవర్ అవుతుంది తాళం తీయమంటే కూడా సిఐ గారు వస్తున్నారు అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. మేము కూడా రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు. దయచేసి మేము ఏంటంటే ఆత్మగౌరవంతో బతికేటోళ్ళము. మా ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు కానీ దెబ్బతీస్తే మాత్రము మేము రోడ్లపైకి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, ఉద్యమాలు చేస్తామనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ రకమైనటువంటి అవమానం జరిగితే వాళ్ళే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? సిద్దిపేటలో ఇది మొట్టమొదటిసారి ఇంత అధికారులను ఉపయోగించుకోవడము, పోలీసులను ఉపయోగించుకొని ఇలాంటి దాడులను జరపడం అనేటువంటిది మొట్టమొదటిసారి. ప్రజలు నమ్ముకున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేసినాం కానీ సిద్దిపేటలో ఒక చిన్న సంఘటన జరగలేదు. తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం కానీ ఇట్లాంటి చర్యలు ఎన్నడూ చేయలేదు. ఒక దళిత కార్యకర్త అయినటువంటి దళిత నాయకుడు అయినటువంటి జువన్న కనకరాజు ఇంటిని సీజ్ చేసి గత గంటన్నరగా ఓపెన్ చేయండి మొర్రో అంటే ఇప్పటి వరకు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఓపెన్ చేయండి, అందులో ఏముందో చూద్దాం అని అంటే వాళ్ళు ఓపెన్ చేయలేని పరిస్థితి. సిఐ గారు వస్తున్నారంటున్నారు, మరి ఇంతవరకు రాలేదు. నాకు ఒక్కటే అర్థమవుతుంది, ఇవాళ పొద్దున్నే మైనంపల్లి హనుమంతరావు చేతులు ఎత్తేసిండు. మంబోజిపల్లి వేదికగా కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీకి వేయండి అని అన్నారు. ఇప్పుడు ఇంకో కుట్ర ఇది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిపి సిద్దిపేటలో ఓట్లు 1,00,000 పైచీలకు మెజారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక కుట్ర బన్ని మళ్ళీ ఇక్కడ డబ్బులు దొరుకుతాయని చెప్పి సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఒక పెద్ద అనుమానం అవుతుంది, వీళ్ళే లోపల డబ్బులు వేసి మళ్ళీ వీళ్ళే మమ్మల్ని ఇరికించే పరిస్థితిలో ఉన్నారని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి మరి మధ్యలో ఇంకో అధికారిని పిలుస్తారా, లేకపోతే మరి మీరు అందరి లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేసి మరి లోపలికి పంపించి అక్కడ ఏముందో బట్టబయలు చేయాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. మీరేమనుకుంటున్నారు? సార్ ఏం లేదు సార్, కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు దళితులంటే ఓర్వక
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సార్. ఇది ఎలక్షన్ పీక్ టైం సార్, ప్రచారం అయిపోయింది, తెల్లారితే పోలింగ్ సార్. హార్డ్లీ ఇంకొక 24 అవర్స్ కూడా లేని టైంలో మా దళితుల ఇళ్లలోనే టార్గెట్ చేస్తూ ఇట్లా లాక్ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళు తెరలేపారు సార్. వాళ్ళు వేసినటువంటి ఉత్సులో మా పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు భాగస్వామ్యం కావద్దని మా మనవి సార్. సార్ రిక్వెస్ట్ చేసేది ఏం లేదు సార్, గౌరవనీయులు సీనియర్, మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము, పార్టీలో మేము ఉన్నాము క్రియాశీలకంగా. గత 10 సంవత్సరాలుగా ఏనాడు కూడా మా పైన మచ్చ కూడా లేకుండా మేము పనిచేసినాం సార్. మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న దగ్గర మేము పనిచేస్తాం సార్. హరీష్ అన్న మా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ఉన్నాం సార్. కేవలం మా దళితుల ఇళ్లకే ఈ రకంగా మమ్మల్ని అవమానపరిచినంటే మా వ్యక్తిగత ప్రతిష్టకు మీరు భంగం కలిగించినట్టే అవుతుంది కదా సార్. సార్ సిద్దిపేటలో చాలా మంది ఇండ్లు ఉన్నాయి సార్, ప్రముఖుల ఇండ్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఇండ్లు ఉన్నాయి, బీజేపీ నాయకుల ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో కూడా డబ్బు ఉంది కదా సార్. మా పట్టణాధ్యక్షులు సంపత్ రెడ్డి గారు నిన్న రాత్రి పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయి పట్టుకోమని చెప్పినా కానీ 45 నిమిషాలు కాలయాపన చేసారు, కానీ అక్కడ వెళ్ళి మీరు పట్టుకున్న సందర్భం కూడా లేదు సార్. సో అట్లా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి రాత్రి అక్కడ ఎందుకు జరగలేదు సార్ ఈ రకమైనటువంటి చర్య? ఇట్లా మనుషులు ఉండగానే చంపే ప్రయత్నం చేయకండి సార్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రేపు మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మేము పునరావృతం కాకుండానే మేము జాగ్రత్త పడ్డాం సార్. మేము శాంతియుతంగా అన్ని విధాలుగా మేము సహకరించినాం సార్. పోలీస్ డిపార్ట్మెంటే మాకు అపారమైన గౌరవం ఉంది సార్. మన ఎలక్షన్ కమిషన్ అంటే కూడా మాకు అపారమైన నమ్మకం ఉంది సార్. కానీ కేవలం మా దళితులం అనే చిన్న చూపు చూస్తూ కేవలం దళితులం అణగదొక్కే ప్రయత్నంలో భాగమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేస్తుంది సార్. యువజన నాయకుడైనటువంటి జువన్న కనకరాజు గారి ఇంటిని ఈ రకంగా సీజ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సార్. ఏమన్నా అంటే మేము ఎలక్షన్ ప్రోటోకాల్లో భాగంగా మేము చేసినామంటారు సార్. ఎలక్షన్ ప్రోటోకాల్లో భాగంగా చేస్తే సహకరిస్తాం, వెల్ అండ్ గుడ్, ఫైన్ సార్. సార్ కనీసం మినిమం నోటీస్ ఇవ్వకుండా, సర్చ్ వారెంట్ ఇవ్వకుండా ఈ రకంగా చేస్తే రేపు పొద్దున ఏమంటారు, వాళ్ళ ఇంటికి పోయి తాళం వేసినాడు, వాళ్ళ ఇంటికి సర్చ్ అయిందట అని మార్కెట్లో వాల్యూ పోతుంది సార్. వ్యక్తిగతంగా మా ప్రతిష్టకు భంగం కలిగించిన తర్వాత ఈ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ వాళ్ళు ఇంకేం చేస్తారు సార్? దళితులు అంటే ఖచ్చితంగా ఇదే దళితులము, ఇదే ప్రతిఘటించి మా బీఆర్ఎస్ పార్టీకి మేము గెలిపిస్తాం సార్. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఇలా ఈ ఉచ్చులో మీరు పడకుండా సంబంధిత ఎన్నికల అధికారుల గౌరవ పెద్దలను కానీ సంబంధిత పోలీస్ అధికారుల పెద్దలు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు వన్ సైడ్ కాకుండా 2 సైడ్లో కూడా ఆలోచించి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యారా మీరేమంటున్నారు? ఈరోజు తమ్ముడు కనకరాజు ఆయన ఆపదలో ఉండి ఒక 4 రోజుల నుండి హైదరాబాద్లో దవాఖానాల సఫర్ అయ్యి ఆయన బాధలు ఆయనే ఉంటే అనుకోకుండా ఇక్కడ ఏమో జరిగినట్టు ఏమో ఉన్నట్టు ఒక దళితుని ఇంటికి సీజ్ చేయడము ఇది గవర్నమెంట్కు సమంజసమా అని మేము టీఆర్ఎస్ పక్షాన ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మేము శాంతియుతంగా ఎలక్షన్లో పాల్గొంటూ మా కార్యక్రమాలు మేము శాంతియుతంగా చేసుకుంటుంటే ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు అన్యాయం కదా సార్, ఒక దళితుని ఇంటికి అనవసరంగా సీజ్ చేసి ఒక హాస్పిటల్ ఉన్న వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లమ్స్ సృష్టించి మానసికంగా ఆయన దెబ్బతినేటట్టు చేసుడు ఇది సమంజసం కాదు. దయచేసి మేము అధికారులకు కూడా కోరుతున్నాము, న్యాయం ఏదైతే అది చేరి మేము శాంతియుతంగా ఎలక్షన్ కొట్లాడతామో కొట్లాడే ప్రయత్నం. సార్ ఒక చిన్న విషయం సార్, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఎందుకు సీజ్ చేసినారు? ఇదేమి నేనేం సీజ్ చేయలేదు, లోకల్ ఎస్హెచ్ఓ గారు వస్తుంటూ మాట్లాడతారు. లోకల్ ఎస్హెచ్ఓ గారు వస్తుంటారు అంటే నాకు మా పై ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారంగా ఈ ఇంట్లోపల సమ్ అమౌంట్ అక్రమంగా కొన్ని ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వచ్చేసరికి లాక్ ఉంది. అతను ఓనర్తో మాట్లాడితే ఆయన డిస్కస్ చేసిండు. ఫైనల్గా ఏమని చెప్పిండంటే మీ ఇష్టం సార్, ఒకవేళ తీసుకుంటే తీసేసుకోండి, ఓపెన్ చేసుకోండి అని చెప్పాడు ఆయన. ఎందుకు లేని మళ్ళీ మా హయ్యర్ ఆఫీసర్స్ ఏం చెప్పారు, సీజ్ చేయండి, అతను రాని వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అన్నట్ల మేము సీజ్ చేసి మా కానిస్టేబుల్ను ఇక్కడ సెంట్రీగా పెట్టేసి మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. కంప్లైంట్ ఎవరు చేశారు అనేది మీకు అలాంటిది మాకు తెలియదు. అది మా హయ్యర్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం మేము వచ్చాం. ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో బీజేపీ నాయకుల ఇళ్లలో కూడా డబ్బులు ఉన్నాయి, అక్కడ మేము ఇల్లు చూపిస్తాము, ఆ ఇళ్లను కూడా మీరు సీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, డిమాండ్ అని కాదు, మాకు చూపించామని చెప్పండి, మా పని మేము చేస్తాం. రైట్, ఇది మనకి ఇక్కడ అటు బాధితులు చెప్తున్న విషయం ఏమిటంటే వాళ్ళు ఇంట్లో లేని సమయంలో పోలీసులు వచ్చి ఆ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. ఇంట్లో డబ్బులు ఉన్నాయని మద్యం ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక అపవాదం మోపి మా ఇంటిని సీజ్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు బాధితులు చెప్తున్నారు. ఇది మేమంతా పోలీసుల సమక్షంలో కానీ ఇక్కడ ప్రజల సమక్షంలో కానీ మీడియా సమక్షంలో కానీ
మేము ఈ గేట్లు తెలిసి డోర్లు తెరిచి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరోవైపు పోలీసులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ ఆధారంగా మేము వచ్చి ఇల్లుని సీజ్ చేశామని చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇంట్లో ఏం దొరుకుతుంది, అసలు పోలీసులు చెప్తుంది నిజమా, బాధితులు చెప్తుంది నిజమా, కొద్దిసేపట్లో తేలబోతూ ఉన్నది.